మాస్టర్తో మాటమంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు స్లేట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ అమర్నాథ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి? హౌ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామినేషన్స్? నన్ను అడిగితే పరీక్ష కోసం ప్రిపేర్ కానక్కర్లేదండి. మార్కుల కోసం, ర్యాంకుల కోసం ప్రిపేర్ అయితే రాబోయే రోబో యుగంలో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే ప్రభుత్వాలు పెట్టే భిక్ష ఇప్పుడున్న వారిలో 170 మందికి ఉద్యోగాలు రావు. రోబో చేయలేని పని చేసే వాళ్ళకి ఉద్యోగాలు. 170 మంది ప్రభుత్వం ఏదో గుర్తిస్తుంది, దాన్ని యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటున్నారు. సరే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నాయకుల పేర్లు లేదా అలాంటివి పెట్టుకుంటాయి. వాటిపై ఆధారపడి బతకాల్సింది. చదువు అనేది లెర్నింగ్ కోసం, మెమరీ కోసం కాదు, జ్ఞాపకం పెట్టుకోవడం కోసం కాదు, నేర్చుకోవడం కోసం. పరీక్షకి ఇక నెల ఉందనగా ఇప్పటిదాకా వాళ్ళు చదవకుండా ఉంటే ఇప్పుడు కొత్తగా చదివేది ఏమీ లేదు. ఫెయిల్ అయినా పాస్ అయినా, నేను చెప్పేది కాస్త నిష్ఠూరంగా ఉండొచ్చు, ఫెయిల్ అయినా పాస్ అయినా పెద్ద నష్టం లేదు, అసలు ఫెయిల్ కారు. ఎందుకంటే ఎస్ఎస్సి పరీక్షల గురించి మీరు అడిగితే ఎస్ఎస్సిలో అందరినీ పాస్ అయ్యాల్సిన బాధ్యతల్ని విద్యాశాఖ భుజాలకు ఎత్తుకుంటుంది. డిఈఓలు, ఎంఈఓలు, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల టీచర్లు, ప్రిన్సిపాల్స్, హెడ్ మాస్టర్స్, వాళ్ళ ఎత్తిన బరువు ఉందండి. ఇది ఇప్పుడు జరగడం లేదు. గత 25 ఏళ్లుగా 30 ఏళ్లుగా చూస్తున్నాను ఇదే తంతు. ఒక మాట చెప్పమంటారా? సరిగ్గా గనక పరీక్ష పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పాఠశాలకు వెళ్ళినా ఏమున్నది గర్వకారణం. ముఖ్యంగా 8, 9, 10 తరగతుల పిల్లలు మొబైల్ ఫోన్కి, మొబైల్ డివైసెస్కి అంటే ట్యాబ్లు అలాంటి వాటికి అడిక్ట్ అయిపోయి క్లాసుకు రారు, వచ్చిన అల్లరి చిల్లరిగా కాలం గడుపుతారు. వాళ్ళ మెమరీ దెబ్బతినింది. సో ఇప్పుడు పరిస్థితుల్లో నిజాయితీగా గనక పరీక్ష పెడితే 25-30% దాటదు. కానీ ప్రభుత్వాలకి అది ప్రెస్టేజ్ క్వశ్చన్ అయిపోతుంది. గత ప్రభుత్వం చేసింది, అంతకుముందు ప్రభుత్వం చేసింది. కాబట్టి ఏ రాష్ట్రం అయినా, ఏ ప్రభుత్వం అయినా ఇదే తంతు. కాబట్టి నేను తల్లిదండ్రులకి ఏం చెప్తానంటే, పరీక్ష గురించి మీరేం బెంగపెట్టుకోవద్దు. పరీక్ష గురించి పిల్లలపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దు. ఆ ఒత్తిడి కాస్త పాఠశాల పైన, మీ పిల్లలు చదివే పాఠశాల ప్రైవేట్ పాఠశాల అయితే, ప్రభుత్వ పాఠశాల అయితే ఆ ఉపాధ్యాయులు అంతకంటే మించి ప్రభుత్వ విభాగాలపైన ఉంది. పిల్లల్ని నేర్చుకోవడం కోసం చదివించండి. ఇప్పటి నుంచైనా, రేపటి రోబో యుగంలో వాళ్ళు విజేతలుగా నిలవాలంటే ఇప్పటి నుంచైనా పాఠం అర్థం కావాలి. వల్ల వేసుకోవడం, కంఠస్థం పట్టడం, రోట్ లెర్నింగ్, బట్టి కొట్టడం ఇది కాదండి. బట్టి కొడితే షార్ట్ టర్మ్ మెమరీలో అది స్టోర్ అవుతుంది, లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ కాదు. అలాంటప్పుడు ఎస్, పరీక్షలో రాయొచ్చు, అలా రాయకపోయినా మాస్ కాపీయింగ్ చేయిస్తారు. బహిరంగంగా చెప్తున్నాను నేను, మాస్ కాపీయింగ్ చేయిస్తారు. బాగా రాసేవాడి పేపర్ హాల్లో ఒకటి రాస్తే చాలు, వాడి పేపర్ని ఆ ఇన్విజిలేటరే కంచే చేయని వేసినట్టుగా అందరికీ పంచుతాడు, అందరినీ కాపీ కొట్టుకోమని చేస్తాడు. కాబట్టి మీరేమీ ఒత్తిడి తీసుకోవద్దు. పిల్లలపైన నువ్వు చదవు, నువ్వు సోమరిపోతువు, ఫెయిల్ అయిపోతావు, ఇలాంటి నెగిటివ్ ఎన్ఎల్పి వాళ్ళ మైండ్స్లోకి చూపించద్దు. వాళ్ళని చదివేలా ఇష్టపడి, కష్టపడి కాదు, ఇష్టపడి చదివేలా ప్రోత్సహించండి. నేర్చుకోవడం కోసం పిల్లలు మొదటి నుంచి కనుక అదే రీతిలో ఉంటే ఎలాగో రాస్తారు. ఎస్, పరీక్షకు ముందు కొన్ని సూచనలు, సలహాలు అవసరం, నేను కాదనట్లేదు. ఇప్పటిదాకా చదివిన దాన్ని ఈ మిగిలిన నెల రోజుల్లో కాస్త రివైజ్ చేసుకోవడం. బాగా కన్ఫ్యూజింగ్గా ఉన్నది కెమిస్ట్రీలో, ఫిజిక్స్లో సింబల్స్, ఫార్ములాస్, ఈక్వేషన్స్ అలాంటివి లాస్ట్ మినిట్లో కొంచెం ప్రాక్టీస్ చేయడం, ఇలా చేయాలి. పిల్లలు పరీక్ష వచ్చిందని కదా అని చెప్పి గంటలు గంటలు చదవడం కూడా కూడదు. పిల్లల వయసుకి, 10వ క్లాసు ఇంటర్మీడియట్ వయసుకి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. అంతకంటే తక్కువ నిద్రపోతే చదివింది బ్రెయిన్లో స్టోర్ కాదు. కాబట్టి పిల్లల్ని బాగా నిద్రపోనివ్వండి. మంచి పోషకాహారం అంటే డబ్బాల్లో, టిన్నుల్లో వచ్చే కాస్ట్లీ ఆహారం కాదు. ఆకుకూరలు, కాయగూరలు, స్పైసెస్ తక్కువ ఉండేవి, జ్ఞాపక శక్తిని పెంచేవి. వాల్నట్స్ ఒక 4-5 రాత్రిపూట నీళ్ళలో నానబెట్టి, ఆ నీళ్లు కాస్త
బయట పారబోసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో బాగా ఇదే బ్రేక్ఫాస్ట్ ప్రధానంగా అవును. ఆ 4-5 వాల్నట్స్, ఒక 4-5 ఆల్మండ్స్ ఇస్తే అదే సగం బ్రేక్ఫాస్ట్ అవుతుంది. ఇది పిల్లల మెమొరీని బూస్ట్ చేస్తుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. పిల్లలపై ఒత్తిడి, మానసిక ఒత్తిడి పెంచొద్దు. అంటే మ్యాథ్స్ కొంతమంది ఏమంటారంటే మ్యాథ్స్ పొద్దున్న చేసుకో, మధ్యాహ్నం సైన్స్ తీసుకొస్తే ఈవినింగ్ తెలుగు, హిందీ అయ్యో చెప్తుంటారు సార్. అది ఆయన ఫాలో అవ్వమంటారా? బాగానే ఉంటుందండి. నేనేమంటానంటే మీరు ఇక పరీక్షకి 30 రోజులు 40 రోజులు ఉందనగా ఒక టైం టేబుల్ వేసుకోవాలి ప్రతి విద్యార్థి. తాను ఎక్కడ కాస్త వెనకబడి ఉన్నాను, ఏ సబ్జెక్ట్లో కాస్త తనకి కష్టం అనిపిస్తోంది చూసుకుని దానిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. రోజుకి 2 ఎక్కువ అంటే 3 సబ్జెక్టులు అండి, అంతకంటే మించి చదవకూడదు. 2 కానీ 3 కానీ ఒకే సబ్జెక్ట్ చదివినా కాస్త మొనాటనస్ అయిపోతుంది, బోరింగ్ అనిపిస్తుంది. 2-3 రోజంతా ఇంట్లో ఉండి రివిజన్ చేసే పని అయితే కంటిన్యూస్గా చదవలేరు. ఎర్లీ మార్నింగ్ లేవగలిగితే 3:30కో 4కో కనీసం 5:30కో ఒక 3 గంటలు చదవడం, మళ్ళీ కాసేపు పడుకోవడం. ఎలాగో మార్నింగ్ 8 o'clock 8:30కో లేస్తే బ్రేక్ఫాస్ట్, స్నానం, బ్రేక్ఫాస్ట్ దైనందిన చర్యలు అవుతుంది. మళ్ళీ 10:30కో 11కో మొదలెడితే లంచ్ లోపల ఇంకో 2-2.5 గంటలు. లంచ్ తర్వాత కాసేపు అటు ఇటుగా ఉండేసి మళ్ళీ ఒక 2 గంటలు చదవచ్చు. 3-3:30కో పడుకుని ఒక 2 గంటలు నిద్రపోయి మళ్ళీ లేస్తే ఫ్రెష్గా ఉంటుంది. నైట్ 8-9 దాకా డిన్నరు ముందు వెనకనో చదవచ్చు. ఆ విధంగా మీకు బ్రేకు చదవడం ఒక 3-4 స్లాట్స్లో చేస్తే ఒక్కో స్లాట్లో 2-3 గంటలైనా 2 గంటలైనా 8 గంటలు అవుతుందండి. కాబట్టి కంటిన్యూస్గా కూర్చుని 6 గంటలు చదవడం కన్నా చదివినా అబ్జార్బ్ కాదు. అదే పనిగా వర్షం పడుతుంటే భూమి పీల్చుకోలేదు దాన్ని, రన్ ఆఫ్ వాటర్, నీళ్లు వరదలాగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఆగి ఆగి కురిసే వర్షమే భూమిలోకి ఇంకుతుంది. అలాగే బ్రెయిన్కి కూడా సమాచారాన్ని తీసుకునే కెపాసిటీ కొంత ఉంటుంది. కాబట్టి బ్రేక్స్ ఇవ్వాలి, చదువుతున్న దానిపై దృష్టి పెట్టి చదవాలి, అర్థం చేసుకుని చదివితే ఈజీగా గుర్తుండిపోతుంది, ఈజీగా అర్థమవుతుంది, అర్థమైంది ఈజీగా గుర్తుండిపోతుంది. అయితే మీరు గ్రూప్ ఆఫ్ అంటే స్కూల్స్ చైర్మన్ ఉన్నందుకు ఒకటి అడుగుతున్నా అండి, 2-3 కలిపి కంబైన్ స్టడీ చేయడం మంచిది అంటారు, లేకపోతే ఎవరికాలు ఇండివిజువల్గా చదవడం మంచిది అంటారు? కంబైన్ స్టడీస్ 10వ క్లాసు పిల్లలకి నేను వద్దనే అంటానండి. ఎందుకంటే 10వ క్లాస్లో హాస్టల్లో ఉన్నవాళ్ళు ఓకే, హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఎలాగో హాస్టల్ తప్పదు, స్కూల్ యాజమాన్యం కంబైన్ స్టడీస్ చేయిస్తుంది. ఇంటర్ కూడా అంతే. ఇప్పుడు సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1 సర్వీసెస్ లాంటిదైతే చర్చలు, ఇది ఒక క్వశ్చన్ ఉంది దీనిపై చర్చించుకోవచ్చు. వీళ్ళకి అలా డిస్కస్ చేసుకునే అవసరం లేదని చెప్పను, కానీ తక్కువ ఉంటుందండి. పైగా ఇంట్లో ఉన్న పిల్లలు కంబైన్డ్ స్టడీస్ పేరుతో ఇప్పుడు కూడా కాలక్షేపం చేస్తారు. ఈ కరోనా యుగం తర్వాత 100కి 85-90% మందికి సెల్ ఫోన్ పిచ్చి పట్టింది, సెల్ ఫోన్ వ్యసనం ఉంది. ఎలా చదువు ఎగ్గొట్టాలి, తల్లిదండ్రులు ఎలా మోసం చేయాలి, టైం పాస్, ముఖ్యంగా అక్కడ వీడియో గేమ్స్ ఆడుతూ ఇంకా నానా చెత్తని చూస్తూ ఎలా టైం పాస్ చేయాలి, తల్లిదండ్రుల కళ్ళు ఎలా కప్పాలని ఎక్కువ మంది చూస్తున్నారు. మీరు కంబైన్డ్ స్టడీకి ఆలోచిస్తే వాళ్ళు అక్కడ కూర్చొని అదే పని చేస్తాడు. ఎగ్జామ్ ఉందన్నా కూడా విచక్షణ తెచ్చిపోయింది ఈ సెల్ ఫోన్ యూసేజ్ వల్ల. బ్రెయిన్లో వచ్చిన న్యూరోకెమికల్ చేంజెస్ వల్ల ఇంగిత జ్ఞానం, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, ఇవన్నీ చచ్చిపోతున్నాయి. కాబట్టి ముందు మీ పిల్లల చేత మొబైల్ మానిపించండి. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అన్నట్టుగా నేర్చుకుంది కొద్దైనా సరైన పద్ధతిలో అవగాహన, విశ్లేషణ, అనుప్రయుక్తం అంటే నేర్చుకున్న దాన్ని ఇతరత్ర వాటికి చుట్టూరా ఉన్న దానికి జోడించి సమస్యలకి పరిష్కారం వెతకడం. ఈ పద్ధతిలో చదివితేనే నేను ఇందాక చెప్పినట్టు జిఐ యుగంలో వీళ్ళు ఉద్యోగాలు సంపాదించగలుగుతారు. కేవలం పుస్తకంలో ఉన్నదాన్ని లేదా నోట్స్లో గైడ్లో ఉన్నదాన్ని బట్టి కొట్టేసుకుని మక్కి పరీక్ష హాల్లో డోకితే మార్కులు వస్తాయి. నేను దాకా చెప్పాను, అలా డోకకపోయినా మార్కులు వస్తాయి. ఎందుకంటే 10th క్లాస్ పరీక్షలు, స్టేట్ పరీక్షలు ఎంత బోగస్ అయిపోయినాయంటే ఆ పరీక్షలో క్వశ్చన్ పేపర్లో ఉన్నదాన్ని 4-5 సార్లు అవి తిరిగి రాసినా 40-50 ఇచ్చేస్తున్నారు. కరెక్షన్స్ బోగసు, ఎగ్జామ్ పెద్ద బోగసు. కాబట్టి
దీని గురించి ఇంతోసి చర్చ కూడా అవసరం లేదు ఫ్రాంక్గా చెప్పాలంటే. తల్లిదండ్రుల ముఖ్యంగా ఆదుర్ద అక్కర్లేదు. సరే, కాబట్టి ఇప్పటికైనా దీనికి అవకాశంగా తీసుకుని పిల్లవాడిని, అమ్మాయిని, అబ్బాయిని సరైన దారిలో పెట్టండి. ఇదండి అమర్నాథ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం సార్. నమస్కారం అండి.